ఈరోజు మన పిల్లలకి మనం ఫోన్ ఇస్తాం కదా. ఫోన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చూస్తున్నారో మనం గమనించుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఏది చూస్తారు అంటే ఎప్పుడైనా ఒక పాట విన్నాం అనుకోండి, ఆ పాట మనం పదే సార్లు వింటే కనుక అనుకోకుండా మనం ఏదో పనిలో ఉన్నప్పుడు ఆ పని ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాగే పదే ఏదైనా వింటూ ఉన్నాం అనుకోండి, పదే అదే గుర్తొస్తూ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుతున్నారు. ఆ గేమ్స్ ఎలా ఉన్నాయంటే ఎదురు వాళ్ళని హంట్ చేయడం, అంటే గంటతో కాల్చడం. అలా కాల్చినప్పుడు వాళ్ళ అంటే తల నుండి బ్లడ్ రావడం, వాడు కింద పడిపోవడం, అంటే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే చనిపోవడాన్ని, బ్లడ్ రావడాన్ని అవి ఎంజాయ్ చేయడం అది అసలు అది మంచిదే కాదు. ఎందుకంటే అది క్రిమినల్ మైండ్ని డెవలప్ చేస్తుంది. అలాగే వాళ్ళకి పదే అదే గేమ్ ఆడడం వలన ఎప్పుడైనా వాళ్ళు ఎవరితో పిల్లలతో కోపం వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే రియాక్ట్ అయ్యి కొట్టడం జరుగుతుంది. అంటే ఆ కొట్టడం కూడా వాళ్ళకి తప్పు అనిపించదు. అలాగే కొట్టడాన్ని వాళ్ళు ఈజీగా కొట్టడం, చాలా గట్టిగా, అంటే ఎదరవాళ్ళని చంపేయడం, అంటే కోపం వచ్చినప్పుడు ఎదరవాళ్ళని చంపేయచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు చంపడాన్ని వాళ్ళు తప్పుగా అనుకోరు, ఎందుకంటే వాళ్ళు మానసికంగా చంపడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే మైండ్ వాళ్ళకి అది వాళ్ళు డెవలప్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా చూడడం వల్ల. అందుకని మనం తప్పనిసరిగా పిల్లల్లో ఇలాంటి యాటిట్యూడ్ రాకుండా, క్రిమినల్ మైండ్ రాకుండా మనం ఖచ్చితంగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి.